నేను ఒక మాట చెప్తాను, ఎవరైనా ఆర్థిక శ్రమలు అని చెప్తే కనుక వాళ్ళకు ఒక మాట చెప్తాను. ఏంటంటే, మన పాప రుణముల కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యకి ఈ పాటి రుణములే పాటి. అది 1 కోటైనా 2 కోట్లైనా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకో తెలుసా? ఆయన సమృద్ధి గల దేవుడు. ఎంత సమృద్ధి అనంటే, నీవు అరణ్యమని ఈ లోకములోనంట నీ కొరతలను కొదువులను దేవుని ఎదురు పెడితే అది ఎన్నడూ కలగకుండానంతగా దేవుడు దీవించాడంట. ఈ రాత్రి ఈ లోక అరణ్యంలో నీకున్న కొదువెట్టు నాకు తెలియదే. గృహమా, గర్భఫలమా, బిడ్డల భవిష్యత్తులా, నీకున్న రుణ సమస్యలా, నీ కుటుంబ స్థిరత్వం లేదా, నీ కుటుంబం ఆశీర్వాదం లేకుండా, నీ కుటుంబం సమృద్ధి చూడకుండా కూడా లేకపోతుందా? ఈ రాత్రి నా దేవుని వాక్యం సమృద్ధిగా నీతో చెప్తుంది. నేను ఇచ్చినది త్రాగగలిగితే నీ పరిస్థితి ఏం చేయబడద్ది? మార్చబడద్ది. ఈ లోక అరణ్యంలో నా ప్రభు ఇంకెన్నడూ కొదువ రాకుండా నిన్ను దీవించడానికి ఆశపడుతున్నాడు. నేను మన సండే మా వర్షిప్లో ఒక అద్భుతమైన వాక్యాన్ని ధ్యానించాను. లూకా సువార్త 5వ అధ్యాయం. ఒక్క సందర్భంలో నేను మీకు అది మాట చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. 5 minutes. లూకా సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచెను. జాలరుల వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోను తేన యొక్క దోణ ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. 6వ వచనం చదువు. వారు అలాగు చేసి విస్తారమైన ప్రియులారా రాత్రంతా తిరిగాడు దోణులు, ఏమీ దొరకల. ఏమీ దొరకని దోణులు అక్కడ పెడితే నా ప్రభు చూసి ఆటలో ఒక దోణిలోకి అన్నాడంట, జాలర్లో దిగండి, వలలు కడుక్కోండి అనుకొని నా ప్రభు వచ్చాడంట. ఎవరు వచ్చారు? వలైతే పేతురికి బాగా తెలుసా, ప్రభుకి బాగా తెలుసా? పేతురికి బాగా తెలుసు. కానీ ఆ పేతురు ఎవరి మాట అన్నాడు? ఎంత పడినాయో తెలుసా? 2 దోణులంత నిండేయంట. ఏ దోణులు? నా ప్రభు వస్తే నీకు అలాంటి సమృద్ధి దొరుకును గాక. ఏమీ దొరకని దోణులకు నా ప్రభు రాకను బట్టి ఎన్ని దొరికినాయి? 2 దోణులు పట్టినంత విస్తారం దొరికినాయి. అంతే. ప్రభు వస్తే మన జీవితం ఎలాంటిదైనా కానీ దానిని దేవుడు ఎలా నడిపిస్తాడు తెలుసా? సమృద్ధికరంగా నడిపించును గాక. ఈ లోక అరణ్యంలో నా ప్రభు నీ పరిస్థితిని ఎంతగా ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆశపడుతున్నాడు. ఎంతగానంటే, నువ్వు వాగ్దానం నమ్మి, దేవా నన్ను విడవనన్నావు కదా, నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, ఈ అరణ్యంలో నీ మీద ఆనుకుంటే నా జీవితాన్ని నడిపిస్తానన్నావు కదా అని మనం దేవుని మీద ఆనుకోవటాన్ని బట్టి మనకున్న ప్రతి కొరత వెంట ఆయన ఎంత సమృద్ధిలోనికి నడిపించి ఇంకెన్నడూ కొదువ రానంత ఓటను దానముగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆనుకుంటే ఎవరి మీద? నీకు అద్భుతమైన విషయం తెలుసా? అక్కడ 2 ఏడుస్తున్నారు. ఎవరు? హాగరు, ఇష్మాయిల్. 2 కదా ఉన్నారు. 2 ఏడుస్తున్నారు. దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఆ చిన్నవాని వరా. అదేంటిది? నేను ఒక మాట, తల్లి బాగా ఏడుచుద్దా, బిడ్డ బాగా ఏడుతారు కదా? బాగా చెప్పారు. తల్లి ప్రేమ అలాంటిది. కానీ దేవుడు ఏమన్నాడు? నేను ఆ చిన్నవాని వరయా. అదేంటండి? అదే ప్రశ్న. అదేంటిది? ఎందుకు తేడా తెలుసా? తేడా చిన్న తేడా, చాలా చిన్నది. ఏంటో తెలుసా? హాగరు చావు నడుస్తుంటే ఇష్మాయిలు దప్పిగా నడుస్తున్నాడంట. అడుగుడి చావు అడగాల, దప్పిక అడగాల. అంటే ఆవిడ ఏడుతుంది, కానీ ఎందుకు ఏడుతుంది అర్థం లేదు. దేవుని దగ్గర అడిగేటప్పుడు ఖచ్చితంగా అడగాలి. ఇష్మాయిల్ ఏమడుగుతున్నాడు? దాహము, దప్పిక అని అడుగుతున్నాడు. హాగరు అడుగుతుంది మరణము, చావు అని అడుగుతుంది. ఎవరు ప్రార్థన దేవుడు వింటాడో? చాలా మంది ప్రార్థన చేస్తూ దేవుడు తిడతారు. తెలుసా మీకు? చాలా మంది ప్రార్థన చేస్తూ అందరినీ తిడతారు. చాలా జాగ్రత్త. నువ్వు మాట్లాడేది ఎవరితో? దేవునితో. అది ఖచ్చితంగా ఉన్న రోజున అది నీ బ్రతుకి ఆశీర్వాదకరంగా మారుతుంది. అంతటి అరణ్యంలో కూడా ఆ అతడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు దేవుడి వాక్యం చెప్తుంది, నా దేవుడి వాక్యము, ఈ లోక అరణ్యంలో నీకున్న ప్రతి కొరతను నా ప్రభు అనుగ్రహించు సమృద్ధితో ఇంకెన్నడూ కొదువు రానంతగా నిన్ను దీవించును గాక. 2 అరణ్యాలు. మొదటి అరణ్యములో ఆదరించి వాగ్దానం చేశాడు. 2వ అరణ్యములో అక్కర్లు తీర్చి అభివృద్ధి చేశాడు. 3వ అరణ్యము
ఆదికాండం 21వ అధ్యాయం 20వ వచనం. దేవుడు దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. విలుకాడాయను. చాలండి. ఇష్మాయేల్ ఏమయ్యాడు? విలుకాడు అంటే తెలుసా మీకు ఏంటి? వెరీ గుడ్. ఎందుకంటే నాకు తెలియ అడుగుతున్నా, అరణ్యంలో ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు? మరి విలేటివ్ ఎవరు నేర్పారు? విలేటివ్ ఎవరు నేర్పారు? అరణ్యంలో ఉన్నది ఎవరు? అబ్రహాంకి వచ్చా రాదు. ఇష్మాయేలు విల్లేస్తే ఆహారం దొరకని రోజు లేదు. ఇష్మాయేలు విల్లేస్తే తప్పించుకున్న జీవి లేదు. ఇష్మాయేలు విల్లేస్తే అతడు ఎన్నడూ పడిపోయిన ఎక్కడ తప్పిపోయింది ఎక్కడ లేదు. ఎంతగా ఇష్మాయేలు దేవుడు ఏం చేశాడు? ఎందును బట్టి ఎవరు నేర్పారు? దేవుడు తోడై అంటే అరణ్యం సైతం ఎంత ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఈ లోకంలో నీ బిడ్డల గురించి భయపడుతున్నావేమో, నా బిడ్డలు ఏమవుతారు? ఈ అరణ్యమైన లోకంలో నీ బిడ్డలను ఏమవుతారో అని భయపడుతున్నావేమో, నీ బిడ్డలు నా దేవుని చేతికి అప్పచెప్పు. అరణ్యం అంటే లోకంలో వారిని గొప్పవారినిగా తీర్చిదిద్దునుగాక, మంచి ఉద్యోగాలు చేయుదురుగాక, వారు ఆశీర్వదింపబడుదురుగాక, అరణ్య లోకంలో నీ బిడ్డలను వర్ధిల్లింప చేయునుగాక. నా దేవుని వాక్యం చెప్తుంది, ఆ లోక అరణ్యములో మీ బిడ్డలను దేవుడు ఏం చేయలేదు, విడిచి. చూడండి, ఆమె జీవితం అపరాధాలు ఉన్నాయి, అనుకోకుండా చేసిన కార్యాలు ఉన్నాయి, దేవుడిని ఆయాస పెట్టే పనులు ఉన్నాయి. కానీ ఆమెను దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా ఏం చేస్తానో చెప్పండి, నడిపించుకుంటూ వస్తున్నాడు. ఆ నడిపించే దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మా అరణ్యంలో ఉన్న నీ బిడ్డల గురించి నువ్వు భయపడకు, నీ బిడ్డలను ఆశీర్వదించేవాడు నేను. ఎలా ఆశీర్వదించాడంటే, అరణ్యంలో ఎవరు లేని అరణ్యంలో ఇష్మాయేలుని దేవుడు ఏం చేశాడు, విలుకాడిని చేస్తాడు. ఒక భక్తుడు ఇలా చెప్తాడు, ఏంటో తెలుసా మీకు? ఈ సామెత తెలుసా? కలిసి వచ్చే కాలం వస్తానంట. వెరీ గుడ్, బాగా తెలుసు. మోషే పాలిచ్చిన తల్లికి జీతం ఇచ్చాడంట. జీతం ఇచ్చాడు ఎవరికి? ఎందుకు? ఎవరి కోసం పెంచింది? అందరు తల్లులు పట్టుకెళ్ళి ఐగుప్తు సైనికులకి ఇస్తే ఈ తల్లి మాత్రం, దేవా ఇదిగో వీడిని కావాలంటే బతికించుకో అని జబ్బు పెట్టిలో పెట్టి దేవుని చేతికి అప్పచెప్పాడు. దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనుషుల చేతికి ఇవ్వడం బిడ్డలందరూ మునిగిపోయి నీటిలో మొక్కలుగా కనబడితే మోషే మాత్రం నీళ్ల మీద తేలుతా వెళ్తున్నాడు. ఈ మోషే తల్లిని పిలిచి, నువ్వు నాకు పాలి, నేను నీకు జీతం ఇస్తానన్నాడు. నా ప్రభు మన బిడ్డలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి చేయునుగాక, విస్తరించునుగాక. నెక్స్ట్ యూట్రీట్కి పిల్లలందరూ ఘనంగా చేయుదురుగాక. మన బిడ్డలు దీవించబడితే ఈ సన్నిధి, ఈ పని మరింత ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆయనకు అసాధ్యమైంది బైబిల్ అంటది, నీ పిల్లలను నీ మధ్య నేను ఆశీర్వదిస్తాను, అది నువ్వు కనులారా. కనుక నా దేవుని వాక్యం నీ బిడ్డలని ఈ లోక అరణ్యంలో గొప్పవారినిగా చేసి ఆశీర్వదించునుగాక. మూడో మాట కూడా చెప్పి నేను నాలుగో మాట చెప్పి ముగిస్తా. అది కన్నా 21వ అధ్యాయం 21వ వచనం. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశములో ఒక స్త్రీని తెచ్చి అతనికి, ఎన్నో అరణ్యం? 4వ అరణ్యంలో ఇష్మాయేలుకి ఏం జరిగింది? దయచేసి జాగ్రత్తగా వినండి. ఒక సంబంధం చూడాలి మీరు. అడవిలో ఉంటాడు, అడవి గేడుతోటి స్వభావం కలిగిన వాడు, విల్లేస్తాడు, రోజు పశువులు చెప్పుకొని చేస్తాడు, అడవిలోనే బతుకుతాడు. ఎవరెంతారు పిల్లనే. ఆ పాఠం ఏంటంటే, అరణ్యం అంటే ఆ భయంకరమైన పరిస్థితుల్లో పెండ్లి అనగానే ఆ ఇంటికి ఏమొచ్చింది? అలంకారం. ఆ ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు? పెళ్లి కళ చేసింది. ఆ ఇంటి ఏం చేయబడుతుంది తెలుసా? ఆ అడవిలో ఎంత లేకపోయినా ఆ ఇల్లు ఎలా ఉంటుంది? చిన్నవాడు పెళ్లి చేసుకున్నా, పెద్దవాడు పెళ్లి చేసుకున్నా, పెళ్లి అనగానే ఇల్లు ఏమైపోద్ది? కలకలలాడిపోద్ది. విలవలలాడుతున్న ఈ లోక అరణ్యంలో నీ ఇల్లు కలకలలాడును గాక, అలంకరించబడును గాక, ఆశీర్వదింపబడును గాక. నా ప్రభుని ఇంట శుభములు చేయును గాక, ప్రభును స్తుతించుదురు గాక.
అరణ్యములో ఆ ఇంటిని దేవుడు అలంకరించాడు. ఏం చేశాడు? అలంకరించాడు. ఆ ఇంటికి అలంకారం దొరికింది. ఈ లోకం అనే భయంకరమైన అరణ్యంలో నీ ఇల్లు చిన్న చూపు చూడబడుతుందేమో నాకు తెలియదు, కానీ నా దేవుడు నీ ఇంటికి తోడైండుటను బట్టి నీ ఇంటికి అలంకారము దొరికి శుభము జరుగును గాక. ఎన్ని అరణ్యాలు ఉన్నాయి? 4 అరణ్యాలు. మొదటి అరణ్యములో ఆమెకు ఆదరణ దొరికి వాగ్దానం చేశాడు. 2వ అరణ్యములో సక్కరలు తెచ్చి సమృద్ధినిచ్చాడు. 3వ అరణ్యములో ఆమె బిడ్డను ఆశీర్వదించి వృద్ధిలోకి చేశాడు. 4వ అరణ్యములో ఆ ఇంటిని అలంకరించి మహిమపరిచాడు. ఈ కుటుంబము ఈ లోక అరణ్యంలో ఇట్టి 4 పరిస్థితులలో నా ప్రభువు నీకు తోడైండుటను బట్టి ఇట్టి 4 మేలులు దొరుకును గాక. నా కుటుంబం ఆశీర్వదింపబడాలని కోరుకున్న వారు ఒక్కసారి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి, దేవా, ఈ లోక అరణ్యములో శత్రువుల మధ్య, శ్రమల మధ్య, బాధల మధ్య, కొదువుల మధ్య నా ఇంటిని ఆశీర్వదించు. హాగరి ఇంటిని ఆశీర్వదించిన దేవా, హాగరి ఇంటిని దీవించిన దేవా, హాగరి ఇంటిని బలపరిచిన దేవా, ఈరోజు నా కుటుంబమును మార్చు, నా కుటుంబ పరిస్థితిని మార్చుము దేవా, నా కుటుంబ పరిస్థితిని మార్చుము దేవా. ఒకసారి దేవుని అడుగుదాం, ప్రభుకి విజ్ఞాపన చేసుకుందాం. దేవా, ఈ లోక భీకర అరణ్య పరిస్థితుల మధ్య నా కుటుంబమును కనికరించు అయ్యా. అత్యంత చిన్న చూపు కలిగిన నా కుటుంబము దీవించబడినట్లుగా, ఆశీర్వదింపబడినట్లుగా, మహిమపరచబడినట్లుగా దీవించు. ఈ అరణ్య పరిస్థితిని ఆశీర్వాదకరంగా మార్చు. ఆర్థిక పరిస్థితులను బట్ట, ఆరోగ్య పరిస్థితులను బట్ట, కుటుంబ పరిస్థితులను బట్ట నా కుటుంబం ఏ పరిస్థితుల మధ్య ఈరోజు అలాడుతూ నీ వైపు చూచిందో కానీ నా కుటుంబము దీవించయ్యా. ఒకసారి అడుగుదామా? ఏమైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నావు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నావు. యేసయ్యా, శ్రమలో ఉన్నాను చూచావు కదా, పడిపోయిన చోటే బాధలో ఉన్నాము చూచావు కదా. ఆదరుని కనుగొన్న దేవా, ఈ రాత్రి మమ్మల్ని కనుగొనండి. ఈ రాత్రి మీరు మా మధ్యకు దిగరండి దేవా. మీ దక్షిణ హస్తము చూపబడి ఎలాంటి స్థితులు కలిగిన కుటుంబమైన నా
దీవించు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అందరూ ఎవరు మనకుండదు. ఏమైనా మార్చబడుతుంది. ఆ దేవుని మాట మార్చగలవు. ఆ దేవుని వాక్కు నీ చేత నామముకే అడుగు. మహిమంతా తెచ్చుకొందువు. అరణ్యాన్ని యేసయ్యా, ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు. యేసయ్యా, విశ్వాసముతో అడుగుదామా? నీకే విశ్వాసముతో అడుగుదామా? నీకే సాధ్యము. రుణముల మధ్య ఉన్నాను. యేసయ్యా, రోగముల మధ్య ఉన్నాను. శ్రమల మధ్య ఉన్నాను. భయంకరమైన అరణ్యములో ఉన్నాను. నీకే సాధ్యము. అయ్యా, సాధ్యం ప్రభు. అయ్యా. అందరూ ఒకసారి మనసారా పిలువు. నీకే మనసారా పిలువు. సాధ్యము. నీకే సాధ్యం. యేసయ్యా, నీవు తప్ప లోకంలో ఎవరు నా బ్రతుకు మార్చలేరు. యేసయ్యా, అరణ్యాన్ని ఆశీర్వాదకరంగా మార్చలేరయ్యా. మీరు మాత్రమే, మీరు మాత్రమే. నీకు అసాధ్యమైంది లేదు. నీకు అసాధ్యమైంది లేదు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. ఈరోజు ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావో విశ్వాసంతో ప్రార్థన చేయి. అరణ్యం వంటి ఈ అనుభవాన్ని నాకు ఆశీర్వాదంగా మార్చయ్యా. భీకరమైన అరణ్య పరిస్థితులు నాకు ఆశీర్వాదకరంగా మార్చు. ఆగరు బ్రతికిన మార్చిన వాడా, 4 మార్లు అరణ్యములో 4 రకాలుగా ఆశీర్వదించిన వాడా, నా స్థితిని మార్చని ఒకసారి విశ్వాసంతో ప్రార్థన చేయి. రోగముల మధ్య ఉన్నా, వ్యాధుల మధ్య ఉన్నా, రుణముల మధ్య ఉన్నా, సమస్యల మధ్య ఉన్నా, శత్రువుల మధ్య ఉన్నా, సంఖ్యల మధ్య ఉన్నా, ఎలాంటి భీకరమైన పరిస్థితులను ఉన్నా, నజరేయుడైన యేసు నామమున అరణ్యం వంటి నీ జీవితము ఆశీర్వాదంగా మార్చబడును గాక. ఆమేన్. ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్. అభివృద్ధికి దొరుకును గాక. అక్కరలు తీర్చబడును గాక. వాగ్దానము దొరుకును గాక. నీ బిడ్డలు దీవించబడును గాక. నీ ఇంట శుభములు జరుగును గాక. పరపునడుగు విశ్వాసముతో ప్రభువా, నీకు అసాధ్యమైంది లేదు. ప్రభువా, ప్రభువా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఈ రాత్రి మాతో మాట్లాడవయ్యా. అరణ్యములో నీ మీద మేము ఆనుకుంటే మా పరిస్థితులు మార్చగల దేవుడు అని ఈ రాత్రి మేము కుటుంబాలు నీ మీద ఆనుకున్నాయి దేవా. ఆనుకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక నీ మీద ఆనుకుంటున్న బట్టి దిక్కులేని మాకు నీవే ఆధారమై ఆదరణించి వాగ్దానం చేత బలపరచండి. అరణ్యములో అక్కరలు తీర్చి సమృద్ధిని ఇవ్వండి. ఇకన్నడూ కొరతలు కలగకుండా దీవించండి. ఈ అరణ్యములు మా బిడ్డలు ఆశీర్వదింపబడిన బిడ్డలుగా, వర్ధిల్ల బిడ్డలుగా, దీవించబడిన బిడ్డలుగా, గొప్పవారిగా మార్చబడిన బిడ్డలుగా దీవించమని అడుగుతున్నా దేవా. ఈ అరణ్యములు మా ఇల్లు అలంకరించబడాలి. శుభములు, స్తుతిగానములు, రక్షణ గుర్చిన స్వార్థ సునాదములు వినబడినట్లుగా మా కుటుంబ పరిస్థితులు, మా ఇంటి పరిస్థితులు మార్చమని, అరణ్యాన్ని మాకు ఆశీర్వదకరంగా మార్చుటకు మా మధ్యకు దిగి వచ్చి మమ్మల్ని పరామర్శించి మాతో మాట్లాడి ముచ్చటించిన అరణ్యాన్ని మానవీయ జీవితముల ద్వారా ఆనుకొనుటను బట్టి ఆశీర్వాద కార్యాలు జరిగించబడయ్యున్న యేసుక్రీస్తు పుణ్య నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్న మా పరమ తండ్రి.